బావగారు రింగంట తొడగండి. తొడుగు నాన్నా. శ్వేత, నువ్వేంటి చూస్తున్నావు? చెయ్యబో. తొడగండి. ఒరే ఆది, నువ్వు చేసిన పనేంటి? రింగు మా అమ్మాయికి తొడగమంటే ఈ అమ్మాయికి తొడిగావేంటయ్యా? అమ్మా, దీన్నే దైవ సంకల్పం అంటారు. మనం ఏమనుకున్నా ఆ దేవుడి నిర్ణయం అంటూ ఒకటి ఉంటది. చివరికి అది నిలుస్తుంది, గెలుస్తుంది కూడా. దైవ సంకల్పమా గడిది గుడ్డ? వాడు రింగు తొడుగుతుంటే నువ్వేం చేస్తున్నావే? తీసిపో. కామాక్షి, ఏంటండి? నా మాట వింటావా వినవా చెప్పవే. ఆది పెళ్లి విషయం గురించి తప్ప ఏమైనా చెప్పండి, వింటాను. నేను ఆ విషయం గురించే మాట్లాడాలనుకుంటున్నాను. అయితే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకే ఇంత మూర్ఖంగా తయారయ్యావు? కోడలుండగా కొడుక్కి ఇంకో పెళ్లి చెయ్యాలని ఏ అత్తైనా అనుకుంటుందా? ఏ ఆడదైనా ఆలోచిస్తుందా? కోడలుండగా కొడుక్కి ఇంకో పెళ్లి చేయడం తప్పని నాకు తెలుసండి. నేనేమంత దుర్మార్గురాల్ని కాను. మరి ఎందుకే ఈ నిర్ణయం తీసుకున్నావు? గుండం అంటే నీకు మొదటి నుంచి ఇష్టం లేదు, అదే కారణం కదా? మీరు పొరపాటు పడుతున్నారండి. గుండం అంటే నాకిష్టం లేదు, అది నిజం. కానీ ఆదికి మరో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకోవడానికి మాత్రం కారణం అది కాదు. మరి లోకేశ్వరి తల్లి కాబోతోందని, మనవళ్లని ఎత్తుకోబోతున్నామని మీరు నేను ఎంత ఆనందపడ్డాం. ఆ గుండమ్మ మన వంశాంకురాన్ని మింగేసిందండి. అదే నా కోపం. అదే నా కొడుక్కి మరో పెళ్లి చేయటానికి అసలైన కారణం. నువ్వు పొరపాటు పడుతున్నావే. గుండమ్మ ఎట్టి పరిస్థితుల్లో అలా చేయదు. ఎందుకంటే లోకేశ్వర్ అంటే
గుండమ్మకు అంత ఇష్టమే. ఏంటే లోకి అటు తిరిగి ఇటు తిరిగి కథ మళ్ళీ నీ దగ్గరికే వచ్చింది. నీ కడుపు పోవటానికి ఆ గుండమ్మ కారణమనే కోపంతోనే ఆదికి మరో పెళ్లి చేస్తుంది కామాక్షి. కాని నువ్వు తల్లి కాకపోవటానికి కారణం గుండమ్మ కాదు నువ్వే అని తెలిసిందనుకో, ఈ పెళ్లి ఆగిపోవటం ఖాయం. నిన్ను మెడపట్టి బయట గెంటేయటం ఖాయం. ఈ రెండు వెంట వెంటనే జరిగిపోతాయి. అలా జరగదు నానమ్మ, జరగదు. ఎందుకంటే ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కదా. ఉసై, దరిద్రం కన్ను కొడితే అట్టిపండు తిన్నా పన్ను విరిగిపోతుందంట. అదృష్టం ఎప్పుడు ఆ గుండమ్మని లక్కలా అతుక్కొనుంటుందే. అదృష్టం ఆ గుండమ్మని అంటు పెట్టుకునే ఉండొచ్చు, అది ఎన్నో కష్టాల నుంచి బయటపడి ఉండొచ్చు. కానీ ఈసారి మాత్రం అలా జరగనివ్వను. అది పెళ్లి జరగడం ఖాయం. ఆ గుండమ్మ మీద నేను పగ సాధించడం ఖాయం. నేను చేసిన పని ఇంట్లో వాళ్ళకి తెలియాలన్నా, ఆ గుండమ్మకి తెలియాలన్నా సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చి చెప్పాలి నానమ్మ. కాఫీ అదిరిపోయిందా? తాతయ్య, మావయ్య గారు హారతి తీసుకోండి. లోకేశ్వరి, హారతి తీసుకో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? దేవుడి హారతి తీసుకో. ఏమ్మా ఉదయాన్నే బయలుదేరావు ఎక్కడికి? ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను మామయ్య. లోకి, ఎందుకు? ఎందుకు అంటే అంటే అలా జరిగి హెల్త్ బాలేదు కదా. ఈ పరిస్థితుల్లో నువ్వు అటు ఇటు బయటికి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే మంచిది అంటున్నాను. నీ వల్ల నాకు జరిగిన మంచి చాలు, కొత్తగా నువ్వే నాకు మంచి చెడ్లు చెప్పక్కర్లేదు. గుండమ్మా, ఏమైంది? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? వదినా, లోకేశ్వరి ఎక్కడికి వెళ్తుంది? ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుందంట మనోడా. ఫ్రెండా? ఇప్పుడెందుకు వెళ్తుంది? ఆ మాట అడిగితేనే మీ వదిన ఎత్తిపొడిచే మాట్లాడింది. అదేమీ ఎత్తి పడవలేదు, ఉన్నమాటేగా అంది. గుండమ్మ కారణంగానే కదా అది తల్లి కాకుండా పోయింది. అమ్మా, ఆ విషయం ఎందుకు మళ్ళీ ఎత్తుతున్నావు? ఆ విషయంలో మీ అందరికీ అవసరం లేకపోవచ్చురా. అది చేసిన తప్పుని అందరూ మర్చిపోవచ్చు. కాని బిడ్డని పోగొట్టుకున్న లోకేశ్వరి మర్చిపోలేదు కదా. ఆ రోజు నుంచి తనలో తాను ఎంత కుమిలిపోతోందో మీకేం తెలుసు? నాలుగు గోడల మధ్య ఉండి తన బాధని తనలో దిగమింగుకునే కంటే సరదాగా బయటికెళ్లి నలుగురితో కలిస్తేనైనా ఓదార్పుగా ఉంటుంది. దానికి కూడా అడ్డు చెప్పాలా? నేను అడ్డు చెప్పలేదత్తయ్యా. కానీ క్వశ్చన్లు వేస్తున్నావు కదా. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకెళ్తున్నావు, అవసరమా, ఇలాంటివన్నీ. ఈ ఇంట్లో నువ్వెంతో అది అంతే. ఇంకా మాట్లాడితే నీకంటే లోకేశ్వరి ఎక్కువ. అందరి మీద పెత్తనాలు చేసినట్టు దాని మీద కూడా పెత్తనాలు చేయాలని చూడకు. చాలా ఆపవే, సందు దొరికితే చాలు.
ఓ అని గొడవ వేసుకోవడానికి తయారైపోతావు. అమ్మా గుండమ్మా, నువ్వు వెళ్ళమ్మా. ఆ నేనే గొడవలు చేస్తాను మరి. అక్కడికి లోకేశ్వరి తన కడుపును తనే వద్దనుకుని తీసేసినట్టు కావాలని బో నిందలేస్తున్నారు, తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. హ! హలో హలో, డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైందయ్యా? ఎప్పుడు ఇస్తావు? ఏంది మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? అది కాదు సార్. డబ్బులు ఇస్తానన్న సమయానికి ఇవ్వాలని తెలీదా? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. ఏంటయ్యా వినేది? తీసుకున్న అప్పు ఎగ్గొడదాం అనుకుంటున్నావా? మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి? అంటే డబ్బు తీసుకొని ఎగ్గొడదాం అనుకుంటున్నావా? ఏ ఆనందరావు, నేను ఎలాంటి వాడినో తెలుసు కదా. తెలుసండి. మీ అప్పు ఎగ్గొడతాను అనట్లేదు, కాస్త గడువు కావాలి అంటున్నాను. ఇంకెంత సమయం కావాలయ్యా? ఫారిన్ పారిపోయి తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చింది. అయినా ఎలా తీరుస్తావు? అయినా ఎన్నేళ్ళు వెయిట్ చేయమంటావు? అయినా నీ దగ్గర ఏముందని తీరుస్తానంటున్నావు? సార్, అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, మంచి డబ్బున్న ఫ్యామిలీ సార్. ఈ పెళ్ళైపోతే నా కూతురే ఈ అప్పులన్నీ తీర్చేస్తుంది. ఏంటయ్యా తీర్చేది? నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. వారం రోజులు అప్పు తీర్చావా సరే, లేదంటే ఇంటికి వచ్చి కూర్చుంటాను. ఏమైందండి? ఎవరు ఫోన్లో? ఇంకెవరు? అప్పులోళ్ళు. మనం ఫారెన్ వెళ్ళామని, మనమేదో అక్కడ బిజినెస్లు చేసేసి డబ్బులు సంపాదించేశాం అనుకుంటుంది ఆ కామాక్షి. కాబట్టే మన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకుంది. లేదంటే గుమ్మం కూడా తొక్కనిచ్చేది కాదు. అవును, మన పరిస్థితి ఏంటో ఆవిడికి తెలిసేలోపే ఈ పెళ్లి జరిగిపోవాలి. మామ్, నేను పార్టీకి వెళ్తున్నాను. ఇప్పుడు పార్టీ ఏంటే? కొత్తగా అడుగుతున్నావేంటి మామ్? నేనెప్పుడు ఇంట్లో కంటే పబ్బుల్లోనూ పార్టీల్లోనూ ఎక్కువ ఉంటాను కదా. గొప్ప తండ్రి మీరు, గొప్ప తల్లి, అంతకంటే గొప్ప కూతురు. అమ్మా, నువ్వు ఎందుకొచ్చానా అనుకుంటున్నారా? మీకు డబ్బు ఉంది అంటున్నారు. ఈ అమ్మాయిని చూస్తే ఇంత అందంగా ఉంది. అయినా రెండో పెళ్లికి మీరెందుకు ఒప్పుకున్నారా అని నాకు డౌట్ వచ్చింది. వస్తే తెలిసింది మీ బతుకులేంటో, మీ బిజినెస్ డీల్ ఏంటో అని. ఈ విషయం ఇప్పుడు నేను మా అత్తయ్య గారికి చెప్తే ఏమవుతుంది? ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి మేము ఏ దారి లేక ఎంటైర్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అమ్మా, మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. రకరకాల వ్యాపారాలు చేసి అన్ని విధాలుగా నష్టపోయి అప్పులు పాలైపోయాం.
ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే అప్పుడే మీ అత్తయ్య గారు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. మేమున్న పరిస్థితి నుంచి బయటపడాలంటే మాకిదే మంచి అవకాశం అనిపించింది. లోకి ఏంటి డాన్స్ చేస్తున్నావు? ఏమైంది నీకు? ఆనందం నానమ్మా, ఆనందం. దేనికే? ఇప్పుడే శ్వేతని కలిసొస్తున్నా. తను నాతో చేతులు కలిపేసింది. ఇక ఆదికి శ్వేతకి పెళ్ళైపోవడం, గుండమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, తాళాల గుత్తి నా చేతికి రావడం ఒకేసారి జరిగిపోతుంది. అప్పుడే అన్నీ జరిగిపోయినట్టు ఊహించుకోకే. ముందే పెళ్లి జరగాలి కదా. జరుగుతుంది నానమ్మా. నువ్వెవరికి చెప్పనంటే నీకొక విషయం చెప్తాను. ఏంటి అది? ఆ శ్వేత వాళ్ళంతా మనం అనుకున్నట్టు డబ్బు ఉన్న వాళ్ళేం కాదు. పెద్ద బ్యావర్స్ బ్యాచ్. అంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్నమాట. మరి అలాంటి దాంతో నువ్వు చేతులు కలపడం ఏంటి? మనకంటే తక్కువది కాబట్టి నానమ్మా, మన చేతి కిందే ఉంటుంది. మనం ఏమి చెప్తే అది చేస్తుంది. బిడ్డని పోగొట్టుకుని నేరం గుండమ్మ మీదికి నెట్టేశాను. ఈ పెళ్లి జరిగేలా చేసి ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లేలా చేస్తాను. ఇక నాకే ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ఇంటికి నేనే మహారాణిని. మరి అలాంటి దాంతో నువ్వు చేతులు కలపడం ఏంటి? మనకంటే తక్కువది కాబట్టి నానమ్మా, మన చేతి కింద ఉంటుంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది. బిడ్డను పోగొట్టుకుని నేరం గుండమ్మ మీదకి నెట్టేశాను. ఈ పెళ్లి జరిగేలా చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తాను. ఇక నాకే ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ఇంటికి నేనే మహారాణిని. అబ్బా, నేనేదో పేరు మార్చుకుని హాస్పిటల్లో నేను చేసిన పని ఎవ్వరికి తెలియకుండా ఉండడానికి దీనికి డబ్బులిస్తే, ఇదేమో నా మీద ఓవర్ కేరింగ్ తీసేసుకుని రోజు ఫోన్ చేసి మందులేసుకున్నారా అని అడిగి చంపుతుంది. హలో మేడం. నందిని, నువ్వు నాకు గుర్తు చేయక్కర్లా. నేను టైం టు టైం మెడిసిన్స్ కరెక్ట్ గానే వేసుకుంటున్నాను. నేనిప్పుడు ఫోన్ చేసింది అందుకు కాదు మేడం. మరి దేనికి? ఎవరో గుండమ్మంట హాస్పిటల్కి వచ్చారు. గుండమ్మ? ఆవిడికి మొత్తం విషయం తెలిసిపోయింది మేడం. ఇంతకీ ఆవిడెవరు మేడం? హలో 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 హలో. ఫోన్ కట్ చేసిందేంటి ఈవిడ? ఏంటి అలా కొయ్య బొమ్మలో అయిపోయావు? అసలేమైంది? నేను బిడ్డని తేయించుకున్న విషయం ఆ గుండమ్మకి తెలిసిపోయిందంట నానమ్మా. లోకేశ్వరి, లోకేశ్వరి ఎక్కడున్నావు? లోకేశ్వరి, లోకేశ్వరి. గుండమ్మ, ఏం జరిగింది గుండమ్మ? అది లోకేశ్వరి, నిన్నే ఎక్కడున్నావు? ఏయ్, ఎందుకే అరుస్తున్నావు? ముందు మీరు అరవకండి అత్తయ్య. దాన్ని బయటికి పిలవండి. లోకేశ్వరి, ఏ లోకేశ్వరి. ఏం జరిగింది గుండమ్మ? చెప్తాను తాతయ్య, నువ్వు బాగు. లోకేశ్వరి, లోకేశ్వరి ఎక్కడున్నావు?
ఎందుకు చేసావే ఈ పని? ఆగమనుంటే ఏంటి ఆవేశం? ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, చంపేయాలి దీన్ని. వదిన, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా చెప్తా. నువ్వు ఏం చేసావో నీ నోటితో నువ్వు చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా? చెప్పవే. మా చిన్న కోడలు నీళ్లు పోసుకుంది, వారసుడు రాబోతున్నాడని మీరు మురిసిపోతే, నా చెల్లెలు తల్లవుతుంది, ఆ పిల్లల్ని నేను పెంచాలని నేను మురిసిపోయాను. మీ ఆశల్ని, నా కళ్ళల్ని, అన్నిటినీ నాశనం చేసేసింది ఇది. కడుపులో ప్రశాంతంగా పెరుగుతున్న బిడ్డని కరిగించేసుకుంది. అదేంటే, దాని కడుపు పోవడానికి కారణం నువ్వైతే దాన్ని నిందిస్తున్నావేంటి నువ్వు? నేను మాయ మాటలు చెప్తాను, నేను అందరి కళ్ళు కప్పుతానని చెప్పి ఎప్పుడు అంటుంటారు కదత్తయ్య. ముందు మీరు ఆ గుడ్డి నమ్మకంలోంచి బయటపడండి. దీని కడుపు నా వల్ల పోలేదు. పోవడానికి, ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందే దాని కడుపులో అసలు బిడ్డే లేడు. ఆ రోజు పట్టి దొరికిందని చెప్పి ఇది ఇంట్లో లేదు అని చెప్తే ఎవరు నా మాట నమ్మలేదు. కానీ అదే రోజు ఆ పని చేసుకొచ్చింది. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు ఈ పాపపు పని చేయడానికి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళావని చెప్పి ఈ చీటీ అబద్ధమా? చెప్పేది విన్ లోకేశ్వరి. నేను వినండి, నేను వెళ్ళిపోతాను. అది కాదు, ఒకసారి నా మాట విను. చెప్పకండి లోకి ప్లీజ్ లోకి, నేను చెప్పేది విన్ లోకి. ఏంటండి వినేది? నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నీకు పిచ్చిగాని పట్టిందా? అలాగే అనుకోండి, నేను మాత్రం ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. లోకి, ఏంట్రా బాబీ, ఏమైంది? చూడండి నాన్న, లోకేశ్వరి వెళ్ళిపోతానంటుంది.
వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావే? హా, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఒంటరిగా దూరంగా వెళ్ళిపోతాను. అమ్మా, అసలు ఏమైందని నువ్వు వెళ్ళిపోవటానికి? బాబీ, మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అసలు అలాంటిది ఏం జరగలేదన్నయ్య. మరేం జరిగిందని బ్యాగ్ పట్టుకుని తయారయ్యావు? మరేం జరిగిందని బ్యాగ్ పట్టుకుని తయారయ్యావు? మీ అందరికి నేను ద్రోహం చేశాను. మీ అందరికి తీరని అన్యాయం చేశాను. మిమ్మల్ని బాధ పెట్టాను. ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను వెళ్ళిపోవడమే కరెక్ట్. లోకేశ్వరి ఆగమంటున్నాను కదా, చెప్పేది విను. లేదు, నన్ను ఆపకండి. నేను వెళ్ళిపోతాను. నన్ను లోకేశ్వరి వదలండి. ఆగు, చెప్పేది విను. వదలండి. నేను చెప్పేది విను. నేను లోకేశ్వరి ఆగు, వెళ్ళిపోతాను. అది కాదు లోకేశ్వరి, నేను వదలండి. చెప్పేది విను. లోకేశ్వరి నేను ఆగు. వెళ్ళను. లోకేశ్వరి రేయ్, పిచ్చిగాని పట్టిందా నీకు? అమ్మాయి మీద చేయి చేసుకుంటున్నావేంట్రా? నిజంగా పిచ్చి పట్టేటట్టే ఉంది నాన్న. బిడ్డ పోయినప్పటి నుంచి రాత్రి పగలు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు చూస్తే వెళ్ళిపోతానని చెప్తుంది. మీ చేతికి మనవనిద్దామని అనుకున్నాను. మీ అందరికి వారసునిద్దామని అనుకున్నాను. వాళ్ళ ఆటపాటలతో, ముద్దు మురిపాలతో తడిసి ముద్దైపోదామని అనుకున్నాను. బిడ్డ పోయిందన్న బాధతో లోకేశ్వరి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానంటుంది గుండమ్మ. దానికి సర్వస్వం ఈ కుటుంబం, దాని భర్తే. అయినా అందర్నీ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటుందంటే దాని మనసుకి ఎంత కష్టం కలుగుంటుందో పాపం. లోకి, నీ బండారం ఆ గుండమ్మ బయట పెడుతుందని తెలుసుకొని రివర్స్ డ్రామా ఆడి లేని ఎమోషన్ ని తెచ్చేసుకొని ఎన్ని కన్నీటి బొట్లు కార్చేసి అలసిపోయావే. కాస్త రెస్ట్ తీసుకోవే. లోకి, నీ విషయం తెలిసి కూడా అదెందుకు బయట పెట్టలేదంటావు? బయట పెట్టలేదని అప్సెట్ అవుతున్నావా? చిచ్చి, అలా ఏం కాదే. అయితే వెళ్ళు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అవునవును, చాలా అలసిపోయావు. తీసుకో, రెస్ట్ తీసుకో. బా ఇదేంటి ఇటు వస్తుంది?
ఇదేంటి గుళ్ళో గంటలు వాయించినట్టు వాయించేస్తుంది? అయిపోయింది లోకేశ్వరి. ఏయ్, ఎందుకు కొడుతున్నావే? నీకు తెలీదా? నువ్వు ఏం చేసావో నాకు తెలిసిపోయిందని తెలిసే కదా అందరి ముందు ఏడుపు డ్రామాని మొదలు పెట్టా. నువ్వు అసలు ఆడదానివేనా? ఏ ఆడదైనా ఇలాంటి పని చేస్తుందా? బిడ్డని ఏ తల్లైనా ఇలా దీనంతటికి కారణం నువ్వేనే. పళ్ళు రాళ్ళ కొడతాను మళ్ళీ అలాంటి కూత కూసావంటే. నన్ను సాధించాలని చూసి నీకు నువ్వే శిక్షను విధించుకున్నావే తెలివి తక్కువదానా. ఏమే గుంటనక్క, అక్కడేం చేస్తున్నావు? మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో చాటుగా వింటున్నావు కదా. చిచ్చి, అదేం లేదే. అసలు నువ్వు వచ్చిన విషయమే నాకు తెలీదు. లోకేశ్వరి ఏం చేస్తుందో చూద్దామని వచ్చా. నువ్వేమో తలుపు తీసావు, నేనేమో పడబోయాను. అంతే. అంతేనా? అంతే అంతే అంతే. ఇంత దెబ్బ కొట్టావంటే? వయస్సులో పెద్దదానివని ఊరుకున్నాను. లాగి పెట్టి కొట్టేసి పెద్దదాన్న విషయం గుర్తొచ్చిందా నీకు? నాకు ఇప్పటికైనా గుర్తొచ్చింది. కానీ నువ్వు పెద్దదానివని బుద్ధి తెలుసుకొని ప్రవర్తించాలన్న విషయం ఇప్పటికీ నీకు అర్థం కావట్లేదు కదా. లేదంటే లోకేశ్వరి తప్పు చేస్తుంటే సమర్థిస్తావా? దానికి బదులు గదిలో నువ్వుండి లోకేశ్వరి ఉన్నట్టు అందర్నీ నమ్మిస్తావా? నన్నేదో దెబ్బ కొట్టాను అని సంబరపడిపోతున్నావేమో. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్తే ఏమవుతుంది నీ పరిస్థితి? ఏంటే బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి భయపడేదాన్ని కాదు నేను. నువ్వాగో. ఏంటి ఇంట్లో అందరికి చెప్పేస్తావా? నా బిడ్డ నేనే చంపుకున్నానన్న విషయం చెప్పేస్తావా? నీకు దమ్ముంటూ చెప్పే. పద పద పద. పంతులు గారు నమస్కారం అండి. అమ్మా గుండమ్మా, బాగున్నావా? బాగున్నానండి. ఇదిగోండి పంతులు గారు, మీరు నిశ్చితార్థం ముహూర్తం పెట్టాల్సిన అబ్బాయి అమ్మాయి జాతకాలు. అమ్మా గుండమ్మా, మీ ఇంట్లో పెళ్లి కాని వారు ఎవరూ లేరు కదమ్మా. మరి ఎవరికి నిశ్చితార్థం? మా ఆయనదే. ఏంటంటే అది చెప్పింది నిజమే. నా కొడుక్కి ఇంకో పెళ్లి చేయబోతున్నాను. భార్య ఉండగా ఇంకో పెళ్లి ఎలా చేస్తారమ్మా? అయినా పెళ్ళ ఉండగా ఇంకో పెళ్లికి రెడీ అయిపోతున్నావు. బుద్ధి లేదా నీకు? పంతులు గారు, ఆయన నా భర్త. కాస్త మర్యాదగా మాట్లాడండి. బాగుందమ్మా, నువ్వు ఉండగా మరో పెళ్లికి రెడీ అయిపోతున్నాడు ఇతగాడు. అంతా తెలిసి ఈ పెద్ద మనుషులేమో సైలెంట్ గా ఉంటున్నారు. అబ్బాయి అమ్మాయి జాతకాలు తెచ్చిచ్చి ముహూర్తం పెట్టమని నువ్వేమో చెప్తున్నావు. అంతా విడూరంగా ఉందమ్మా, చాలా విడూరంగా ఉంది. పంతులు గారు, విడ్డూరం ఏమీ లేదు. ఎవరికి నచ్చని వాళ్ళని వాళ్లే దూరం చేసుకుంటారు, నచ్చిన వాళ్ళని దగ్గరికి చేసుకుంటారు. అయినా దానికి లేని బాధ మీకేంటి? తెలిసిన పంతులు గారని మిమ్మల్ని పిలిచాం. మీరు కాదంటే చెప్పండి, వేరే పంతుల్ని పిలుచుకుంటాం. పిలుచుకోండి అమ్మా,
ఎవరినైనా పిలుచుకోండి, నేను మాత్రం ఈ పాపిష్టి కార్యం చేయను. ఎవరికైనా తెలిస్తే నా మొహాన్ని ఉమ్మేస్తారు. పంతులు గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు మీ వృత్తి ధర్మం చేస్తున్నారు, నాకేం అన్యాయం చేయడం లేదు. చూడమ్మా, ధర్మం న్యాయం ఎక్కడున్నాయి? పంతులు గారు నా మాట వినండి. ఇదిగోండి, ముందు జాతకాలు చూడండి. తీసుకోండి పంతులు గారు, కూర్చోండి. లోకి దీని ఎంకరేజ్మెంట్ ఏంటి? ఏ స్టేజ్ లోనూ ఎక్కడా తగ్గట్లేదేంటి? గుండమ్మ, అమ్మాయి జాతకం ఎక్కడి నుంచి వచ్చింది? శ్వేతదేనా? ఆ విషయంలో నువ్వేం డౌట్ పడక్కర్లేదు లోకి. జాతకము అత్తయ్య గారు కోడల్ని చేసుకోవాలి అని తహతహలాడుతున్న ఆ శ్వేతదే. నేనే తెప్పించాను. కావాలంటే వచ్చి చెక్ చేసుకో. నాకు కాబోయే కోడలి జాతకాన్ని నువ్వెందుకు తెప్పించావే? అలా అంటారేంటత్తయ్యా? నిశ్చితార్థం చేయాలంటే జాతకాలు చూడాలి కదా. జాతకాలు కలవాలి, అప్పుడే కదా ముహూర్తం పెట్టేది. ఓహో, జాతకాలు కలవకపోతే ఈ నిశ్చితార్థం పెళ్లి ఆగిపోతుందని జాతకాలు తెప్పించావా? లేదత్తయ్యా, వాళ్ళిద్దరి జాతకాలు కలవాలనే తెప్పించాను. ఇప్పటికీ కలవాలనే కోరుకుంటున్నాను. పంతులు గారు, మీరు జాతకాలు చూడండి. చేతకాని వాళ్ళలా ఇక్కడే నిలబడి ఇదంతా చూడడం కంటే ఎటైనా వెళ్ళిపోవడం బెటర్. ఆగండి, ఎవరెట్టెళ్ళినా పర్వాలేదు. పెళ్లి కొడుకు తండ్రిగా తాంబూలాలు మార్చుకోవటానికి మీరుండాలి. ఆగండి, నిశ్చితార్థం జరిగే ఇంట్లో చావు జరిగేలా చెయ్యకండి. అమ్మా, నాన్నా, అది బయట నుంచి వస్తున్నావేంటి? అత్తయ్య, ఆయన ఉదయాన్నే బయటికెళ్లారు. నీతో చెప్పి వెళ్ళాడా? అమ్మా, లేదమ్మా, పనుండి వెళ్ళొచ్చాను. ఏమండి, మీరు సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిశ్చితార్థం పెట్టుకుని నా కొడుకు కనపడట్లేదు అని అత్తయ్య గారు ఎంత టెన్షన్ పడేవాళ్ళో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటే టైంకి కనిపించకుండా పొమ్మని హింట్ ఇస్తున్నావా? అయ్యో లేదత్తయ్యా, అయినా ఆయన నా మాట ఎందుకు వింటారు? మీ మాటే వింటారు. నానాది, అవతల శ్వేత వాళ్ళు బయలుదేరారంట. నిశ్చితార్థానికి టైం అవుతోంది. వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. ఏమండి, ఆల్రెడీ మీ బట్టలు తీసి బెడ్ పైన పెట్టానండి. స్నానానికి గీజర్ కూడా ఆన్ చేసి పెట్టాను. తల స్నానం చేయడానికి కుంకుడుకాయల రసం కూడా తీసి పెట్టాను. మీరే చేస్తారా లేదా నన్నొచ్చి మీకు తలంటమంటారా? ఎక్స్ట్రాలు ఆపమంటున్నాను. తలస్నానం చేయటం వాడికి తెలుసు. ఇదివరకట్లా నువ్వు రాసుకుని పూసుకుని తిరగడాలు, వాడి గురించి ఆలోచించటాలు తగ్గిస్తే నీకే మంచిది. అలాగే అత్తయ్య, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పుడు ఆయన నిశ్చితార్థం ఏది మంచో ఏది చెడో, ఏది కావాలో ఏది వద్దో ఆయనే ఆలోచించుకోవాలి. వీళ్ళ దుంపతెగ వచ్చేశారు.
కామాక్షి, ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఇదే మర్యాద. ఈ మర్యాద చూసే నేను ముచ్చట పడిపోయాను. నా ఇంటి కోడల్ని చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ. గోతులో పడుతుందని దీనికి తెలియదేమో. ఊరుకో. అరే రే రే రే. హాయ్ శ్వేత. హాయ్. వచ్చేసారా? మీరు ఇంకా రాలేదేంటా అని అత్తయ్య గారు టెన్షన్ పడిపోయారు. ఎందుకు రాకుండా ఉంటామమ్మా? ఈ నిశ్చితార్థం పెళ్లి మీకన్నా మాకే ఇంపార్టెంటు. ఆహా. అవునవును, మీరొచ్చింది చేతికి గోరింటాకు పెట్టించుకోవడానికే కదా. మాకలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవండి. అలా అంటే ఎలాగండి? ఇదేమన్నా తూతూ మంత్రంగా చేసే నిశ్చితార్థమా? పెళ్లి జరగాలని చేసేదే కదా. అవును, కాబట్టి ఇంటికెళ్ళి ముందు గోరింటాకు పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అవునవును, నాకేమో ఇదే బెటర్ అనిపిస్తోంది. గోరింటాకు లేనంత మాత్రాన నిశ్చితార్థం ఆపక్కర్లేదని నాకనిపిస్తోంది. యా ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. హాయ్ ఆది గారు. అబ్బాయి ఆల్రెడీ రెడీ అయిపోయినట్టున్నాడు. మరి మీరొస్తారని పొద్దున్నే రెడీ అయ్యారు. నిశ్చితార్థం ముహూర్తం టైం ఎప్పుడవుతుందా అని, ఇంకెప్పుడవుతుంది అని వెయిట్ చేస్తున్నారంటే నమ్మండి. అత్తయ్య, గోరింటాకు లేదని మీరేం టెన్షన్ పడక్కర్లేదు. నిశ్చితార్థానికి ముందే చిన్న మెహందీ ఫంక్షన్ చేద్దామని మెహందీ పెట్టడానికి నేను మనుషుల్ని పురమాయించాను. అవునా? నువ్వు నా చిన్న కోడలివి కాదే, నా బంగారు కోడలివి. మరి మా అమ్మాయి తనా నా వరాల మూట. లోకి వరాల మూట కాదే, బూడిద మూట కూడా లేదు దీని దగ్గర. మేడం, వీళ్ళెవరు? అదిగో మెహందీ పెట్టడానికి అమ్మాయిలు కూడా వచ్చేసారు. ఓ, పెళ్లి కూతురుతో పాటు నాకు మా గుండమ్మ కూడా మెహందీ పెట్టాలి. అలాగే మేడం. దీనికెందుకే? పెట్టనివ్వండి ఆంటీ. తనే కనుక కాదు అంటే అసలు నిశ్చితార్థం వరకు వచ్చుండేదే కాదు కదా. ఏమైంది మేడం? ఏం లేదు. మంట మొదలైనట్టుంది, కానీ మెల్లిమెల్లిగా మొత్తం బొబ్బలెక్కిపోతుందిలే.
ఆయింట్మెంట్ పూసాను కదా, ఏం పర్వాలేదు. రేపటి కల్లా తగ్గిపోతుంది. వెళ్ళొస్తానండి. అది నిశ్చితార్థ కార్యక్రమం ఆపేద్దాం, తర్వాత పెట్టుకుందాం. నిశ్చితార్థం ఉంగరం తొడగాల్సింది వేలికి, చేతికి కాదు నాన్నా. మనం అనుకున్న ముహూర్తానికి నిశ్చితార్థం జరుగుతుంది. ఇది ఫిక్స్. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. మీకోసమే ఎదురు చూస్తున్నాం. అలా చూస్తూ కూర్చున్నారేంటండి మీరు? ఏం చేయమంటావే? పంతులు గారి కాళ్ళు కడగమంటావా, నిన్నెత్తుకు తిప్పమంటావా? పంతులు గారు, అమ్మా ఆయన కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నారు. ఆ. మీరేం పట్టించుకోకండి. ఇదిగోండి, నిశ్చితార్థానికి కావలసినవన్నీ రెడీ చేశాను. ఆ, ఇవి చూసి ఇంకేమైనా కావాలంటే ఏర్పాటు చేస్తాను. అంతా ఓకేనమ్మా. ముహూర్తానికి ఇంకొక 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అమ్మాయి అబ్బాయి రెడీ అయ్యి వస్తే నిశ్చితార్థ కార్యక్రమం ప్రారంభించొచ్చు. మా అబ్బాయి రెడీగా ఉన్నాడు పంతులు గారు. ఆ, అమ్మాయిని ఇంకో 5 నిమిషాలు రెడీ చేసి తీసుకొస్తాం పంతులు గారు. కామాక్షి ఇలారా. ఆ, రండి పంతులు గారు, కూర్చోండి.